నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. పరకాలలో కావచ్చు, మొన్న సంగారెడ్డిలో కావచ్చు, అక్కడ ఇళ్ల పంపిణీలో జరిగినటువంటి బ్యానర్ల వివాదం కావచ్చు, కాంగ్రెస్లో వరుస వివాదాలు వస్తూ ఉన్నాయి. సో నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి అయిన కొండా సురేఖ బర్త్డేలో కొండా సుష్మితా పటేల్ చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతూ ఉన్నాయి. మాట్లాడతాం, మనతో పాటు వడ్డర్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి రేణుకా గారు ఉన్నారు. మాట్లాడేటువంటి మొదటగా నిన్న కొండా సుష్మితా పటేల్ చేసినటువంటి వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? నిన్న వాళ్ళ అమ్మ బర్త్డే ఉంది. తల్లేమో పోయి శ్రీశైలంలో పూజలు చేస్తూ ఉంది. నా ఫ్యామిలీ మంచిగా ఉండాలా, తెలంగాణ రాష్ట్రం బాగుండాలి, సీఎం గారు బాగుండాలి. మరి ఆమె ఏమో టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళతో కుమ్మక్కయ్యి ఆమె ఫస్ట్ స్టేషన్లో మాట్లాడుతుంది. ఫస్ట్ ఒకసారి హాస్పిటల్లో తీసుకుపోయి చూపిస్తే ఆమె ప్రాబ్లం ఏందో అర్థమవుతుందని నేను అనుకుంటా ఉన్నాను. సో వాస్తవంగా నిన్న ఆమె తీసుకొచ్చినటువంటి పాయింట్లలో ముఖ్యమైనటువంటి పాయింట్, ఈ 2 ఏళ్ల సమయం ఉండగానే ముందుగానే టికెట్ ప్రకటించాల్సినటువంటి అవసరం ఏముంది అంటూ కూడా ఆమె ప్రశ్నించడం జరిగింది. అసలు ఆమె మా పార్టీ కార్యకర్తే కాదు, సీఎం గారు క్వశ్చన్ చేయడానికి ఆమె ఎవరండి? అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి సీఎం గారు మాట్లాడతారు. పార్టీని ఎట్లా మళ్ళీ నెక్స్ట్ టైం అధికారంలో తీసుకురావాలని, ఎదుటి పార్టీ వాళ్ళకు మేము సమాధానం ఎట్లా క్వశ్చన్ చేయాలని పార్టీ పరంగా వారు ఆలోచన చేస్తూ ఉంటే, మేము పార్టీ కార్యకర్తలుగా మాలాంటి వాళ్ళందరూ పార్టీకి పనిచేస్తుంటే ఈమె మాట్లాడడం ఏంటండి? అట్లా ఏమీ ఉండదండి. వారికి ఎలాంటి ఆలోచన ఉండదు. ఆడపిల్లలన్నా బీసీలన్నా చాలా అభిమానంగా చూస్తారు అన్న. ఉదాహరణకు నేనే మా కమ్యూనిటీ నుంచి ఈరోజు నేను చైర్మన్ పదవి వచ్చింది అంటే పార్టీలో కష్టపడ్డా, కమ్యూనిటీ పరంగా కార్యకర్తని పార్టీ గుర్తించిందని మేమందరం భావిస్తూ ఉన్నాము. అట్లా ఎందుకు అనుకుంటారండి? తప్పు, ఇది చాలా రాంగ్. ఆమె మాట్లాడినటువంటి ఇంకో మాట, జంజీలకు 21 సంవత్సరాల లోపే ఎలక్షన్లో నిలబడేటువంటి అవకాశాన్ని అసెంబ్లీలో నేను ఆ బిల్లును తీర్మానం చేస్తానని గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పారు. సో ఇప్పుడు ఆమె మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, డైపర్లు వేసుకున్నటువంటి వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఎట్లా ఇస్తారు మీరు అంటూ కూడా ఆమె ప్రశ్నించినటువంటి పేరు. ఆమె మాట్లాడే మాటలకు అర్థం ఉండాలి. ఆమె కావాలన్నది ఆమె అడుక్కోరాదు. డైపర్లు అంటే నువ్వే డైపర్ వేసుకొని చిన్నపిల్లలాగా మాట్లాడుతున్నావు, అది అర్థమవుతుందా నీకు? నువ్వు తల్లి పాలు తాగి పెరిగి పెద్దదాయినా నువ్వు. మీ తల్లికి ఒక మినిస్టర్ హోదా ఇచ్చిండు భగవంతుడు. కాంగ్రెస్ పార్టీ చేయకపోతే మీ అమ్మ మినిస్టర్ ఎక్కడిది? నీకు మాట్లాడే అర్హత ఎక్కడిది? నువ్వు ఏడ మాట్లాడితే ఈరోజు ఆమె మాటలకు అంత విలువ ఎక్కడ ఉండు? మా పార్టీ ఇవ్వబట్టే కదా మినిస్టర్ అయింది. లేకపోతే ఆమె మాటకు విలువ ఎక్కడిది? అలా మాకు మంత్రి పదవి ఎక్కడిది? మీరందరూ ఇన్నిసార్లు మమ్మల్ని అడిగేది ఎక్కడిది? సో గతంలో మరి కొండా మురళి గారికి ఎమ్మెల్సీ ఇస్తానంటూ కూడా మాట ఇవ్వడం జరిగింది. సో ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వలేదు. అదేవిధంగా మొన్న ఏదైతే ఫ్లెక్సీ వివాదం ఏదైతే ఉందో దాంట్లో అక్కడ పొన్నం ప్రభాకర్ ఫోటో పెట్టలేదంటూ కూడా ఒక వివాదం నడిచింది. సో బీసీలు ఎక్కడికక్కడ దొక్కుతా ఉన్నారు, ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోలేకపోతా ఉన్నారని చెప్తా ఉంది. ఇప్పుడు ఆమె కాన్సెన్సీ వరకు ఆమె ఎమ్మెల్యే రాలేదు అని అంటే ఆమె అసలు మాట్లాడే అర్హత లేదు. ఒకటి ఫస్ట్ పాయింట్. అసలు ఆమె ఎమ్మెల్యేగా నిలబడాలి అంటే ఒక పార్టీ కార్యకర్తగా నీవు తల్లి అడ్డు పెట్టుకొని నువ్వు రాజకీయంలోకి వస్తా అని అంటున్నావు. నువ్వు అక్కడ కార్యకర్తలకు నువ్వు ఎప్పుడు అందుబాటులో ఉండు. 15 రోజులు అమెరికాలో ఉంటావు, ఒక 10 రోజులు ఈడ ఉంటావు. నువ్వు కార్యకర్తలకు మంచేందో చెడేందో ప్రభుత్వ పరంగా పార్టీ కార్యకర్తలకు మనకు పార్టీ ఇచ్చే లబ్ధి ప్రజలకు చేకూరుతుందా లేదా? నువ్వు ప్రజల దగ్గర ఉండి పార్టీ కార్యకర్తగా పనిచేసుకుంటుంటే ఆ 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు సీఎం గారు ఒకవేళ ప్రకటించినా కానీ, ఒకవేళ నీ రిపోర్ట్ మంచిగా ఉండి పలానా సుష్మితా పటేల్ అయితేనే ఇక్కడ గెలుస్తుంది అంటే నీకే ఇస్తారు. నీకు అంత ఉలికెందుకు, అంత బాధ ఎందుకు? ఫస్ట్ పాయింట్. ఇంకొకటి వచ్చేసి మీరు అడిగారు ఇక్కడ మినిస్టర్ ఫోటో పెట్టలేదని. నిన్నగాక మొన్ననే కదా మనం చూసింది. ఏది మన సర్దార్ పాపన్న విగ్రహ ఆవిష్కరణ చేసినాం కదా 18వ తారీఖు నాడు. ఆ రోజు మన మహేష్ అన్న గారు ఏం చెప్పారు? బీసీల పక్షపాతి రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ గౌడు అని చెప్పారు కదా. పీసీసీ ప్రెసిడెంటే ఆ మాట మాట్లాడిండు. ఇక్కడ ప్లేస్ కూడా రేవంత్ అన్నే చూపించిండు, అందుకే ఇక్కడ విగ్రహావిష్కరణ చేసినామని చెప్పిండు. అంతకుముందు 14వ తారీఖు నాడు మరి బీసీ బిడ్డలే కదా, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, వాళ్ళ విగ్రహాలు కూడా ఏర్పాటు చేసిరు కదా. ఇదంతా బీసీల కోసం చేసినట్టు కాదా? బై మిస్టేక్లో ఏమన్నా పొరపాటు జరిగితే జరుగుండి పొన్నమన్నది ఫోటో మిస్టేక్ అయిందేమో, దాన్ని చిలువలు పలువలు చేసి చూపించాల్సిన అవసరం నీకేంది? నువ్వు కాన్సెన్సీ వరకే తెలుసమ్మా. ఏంటన్నా గాంధీ భవన్ మెట్లెక్కినవా? ఏంటన్నా ధర్నాల పాల్గొన్నావా? లేకపోతే ఇంకేమన్నా పార్టీ కార్యక్రమాలలో నువ్వు పాల్గొన్నావా? పోనీ రేవంత్ అన్న మన బట్టి అన్న అంటే ఏమన్నా నువ్వేమన్నా పాదయాత్ర చేసినావా? ఏంటన్నా కనబడ్డదా నీ ముఖం? మేమే ఇంతవరకు చూడలేదు. ఏంటంటే మా మినిస్టర్ బిడ్డ అన్న ఒకటి ఇది చూపించుకొని నువ్వు అంత ఛానల్ వాళ్ళు కనబడారక విజిల్ వేసారక అబ్బా నేను అప్పుడే ఎమ్మెల్యే అయిపోయినా ఊహల్లా బతుకుతుంది చెల్లమ్మ. కొంచెం భూమి మీద కాళ్ళు నిలబెట్టి చూడమ్మా,
తల్లి పాలు దాగి తల్లి రొమ్ము గుద్దకమ్మా కాంగ్రెస్ పార్టీని, అందున నీకు మాట్లాడే అర్హతనే లేదమ్మా, నీ స్థాయి తగ్గ మాటలు మాట్లాడితే బాగుంటుంది. పరకాలలో లాస్ట్ 10 రోజుల్లో వచ్చినటువంటి రేవూరి ప్రకాష్ రెడ్డిని కొండా మురళి, కొండా సురేఖ గారే గెలిపించారు. ఆయనకు జనబలం లేకున్నా వీళ్ళే జనానికి చెప్పి మరి ఓట్లు వేయించారంటూ కూడా చెప్తా ఉన్నారు. సో ఇప్పటికి కూడా జన ప్రవాహం అంతా మా సైడ్ ఉంది, జనబలం అంతా మాకే ఉంది. దమ్ముంటే ఎలక్షన్లో పోటీ చేయండి. రేవంత్ రెడ్డి కావచ్చు, రేవూరి ప్రకాష్ రెడ్డి కావచ్చు, వాళ్ళ అయ్య కావచ్చు, వాళ్ళ తాత కావచ్చు, ఎవరు వచ్చినా ఇండిపెండెంట్గా పోటీ చేసే దమ్ముందా అంటూ కూడా సవాల్ విసిరింది. ఇప్పుడు ఆమె ఇండిపెండెంట్గా చేస్తాని అంటుంది. ఆమె తాత సంపాదించిన జాగిరా ఏమన్నా పరకాల అంటే? ఆమె బలం ఉందంటే నీ బలం ఎంత ఉందో నువ్వు పార్టీకి పనిచేసి పార్టీకి కార్యకర్తగా ఉండి నువ్వు 2 సంవత్సరాల తర్వాత నువ్వు నిరూపించుకో. నువ్వు ఇప్పుడు ఎలక్షన్లో పోదాము, ఇప్పుడు రాజీనామా నువ్వు ఎవరమ్మా అసలు నువ్వు క్వశ్చన్ చేయడానికి? మా ముఖ్యమంత్రి క్వశ్చన్ చేయడానికి నీకు ఏం హక్కు ఉంది? అంటే నువ్వు మీ అయ్యా అమ్మ ఆస్తి అని నువ్వు అక్కడ ఇప్పుడు నేను పోటీ చేస్తా, 20 ఏళ్ళు ఉంటా, సీఎం వచ్చిన ప్రచారం చేసిన అయ్యా తాతల గురించి ఎందుకమ్మా? నీ అయ్యా తాత ఏమన్నా ప్రాపర్టీ రాసిస్తే అదేమన్నా ఉంటే దాన్ని చూసుకొని నువ్వు రాజకీయం చేసుకో. కానీ మా పార్టీ గురించి ముఖ్యంగా రేవంత్ అన్న గారి గురించి మాట్లాడించిన ఆ స్థాయే కాదు. నువ్వు జీరో. మీ తల్లి కొండా సురేఖ అనే కార్డు లేకపోతే నువ్వు జీరో. పార్టీ కార్యకర్తవు కూడా కాదు, సభ్యత్వం కూడా లేదు. సో గతంలో కొమ్మాల జాతర, అక్కడ అతిపెద్ద జాతర అయినటువంటి కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి జాతర సాక్షిగా కొండా మురళి గారు నా బిడ్డ ఇక్కడ కాబోయే ఎమ్మెల్యేని ప్రకటించిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి రేవూరి ప్రకాష్ రెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం అంటే ఇది పుల్లబెట్టడం కాదు అక్కడ రాజకీయ వర్గాల్లో? ఇగో పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరైతే గెలుస్తారు. అప్పటి ఉన్నటువంటి సమీకరణలను బట్టి పార్టీ నిర్ణయించి ఒప్పించి ఉండొచ్చు గాక, కానీ పార్టీ అధిష్టానం ఏదైతే నిర్ణయిస్తుందో ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ లైన్ దాటి గీత దాటి ఎవరు కూడా మాట్లాడకూడదు. నీకేమైనా హామీలు ఇచ్చుంటే నువ్వేమైనా మాట్లాడదలుచుకుంటే మా నేషనల్ ప్రెసిడెంట్ ఖార్గే గారి దగ్గరకు పోయి మాట్లాడు, రాహుల్ గాంధీ గారితో మాట్లాడు. మీకు అంత చొరవ ఉంది, మాట్లాడే హక్కు ఉంది. మీరు కాన్సెన్సీలు శాసిస్తామంటున్నారు కదా, ఆడపోయి పార్టీ పరిధిలో మాట్లాడు. నువ్వు బయట ఎందుకమ్మా ప్రెస్ మీట్ పెట్టేది? సంగారెడ్డిని అధిష్టానం తీసుకుంటుంది అంటున్నారు కానీ పరకాలనే ముఖ్యమంత్రి ప్రకటించడం ఎంతవరకు కరెక్ట్? సంగారెడ్డినైనా పరకాలనైనా తెలంగాణలో ఉన్నటువంటి మరి అన్ని కాన్సెన్సీలు కూడా పార్టీ అధిష్టానం చూసుకుంటుంది. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఎవరైతే పార్టీ గెలుస్తుంది క్యాండిడేట్ అయితే అని నిర్ణయిస్తుందో అప్పుడు పార్టీ నిర్ణయిస్తుంది, పార్టీ చూసుకుంటుంది. అంతేగాని ఆయన ఏదో మాట్లాడిందని అది కరెక్ట్ అని మేము అనుకోవట్లేదు. రెడ్డి నాయకులు మాట్లాడినటువంటి నాయకులు బీసీ బిడ్డ ఎవరైతే కొండా సురేఖ కూతురు అయినటువంటి కుమార్తె అయినటువంటి సుష్మితా పటేల్ మాట్లాడుతూ ఉన్నారంటే బీసీ ప్రజలు అంటే పల్సరైనటువంటి నాయకులు వీళ్ళు ఏం చేయలేరని వాళ్ళ మీద అందరూ మాట్లాడుతూ ఉన్నారా? అంటే వాళ్ళు ఒక్కరే బీసీ బిడ్డలా? మేమందరం కదా బీసీ బిడ్డలు, మేము కూడా బీసీ బిడ్డలమే. వాళ్ళు బీసీ బిడ్డలు. బీసీ బిడ్డలు అనేది కార్డు ఉపయోగించొద్దు. మన పార్టీకి ఏం పని చేసినాం, మన అర్హత ఏంది, మన స్థాయి ఏంది, పార్టీ గుర్తించబట్టే మేము ఈరోజు 20 సంవత్సరాల నుంచి పార్టీలో కష్టపడి ఈరోజు మేము చైర్మన్ హోదాలో కూర్చున్నామండి. మేమందరం బీసీలేగా, మమ్మల్ని గుర్తించింది కదా. అంటే వాళ్ళకు ఫ్యామిలీలో ఆమెకు ఎమ్మెల్సీ వాళ్ళ నాయనకి ఇవ్వాలా, ఆమెకు పరకాల టికెట్ ప్రకటిస్తేనేమో బీసీ న్యాయమా? అంటే మిగతా వాళ్ళందరూ పార్టీలో కష్టపడ్డారు కదా. లక్షల మంది 30-40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసి పదవుల కోసం వెయిట్ చేస్తూ ఉన్నామండి. మొన్నసారి కొంతమందికి ఇచ్చిండ్రు, నెక్స్ట్ టైం మళ్ళీ కొంతమందికి ఇస్తారు. మొన్న నాతో పాటు చాలామంది చైర్మన్లు అయ్యారు. పార్టీ ఎవరికి ఎప్పుడు ఏం పదవులు ఇవ్వాలనేది పార్టీ అధిష్టానం చూసుకుంటుంది. ఆమెతోటి చెప్పించుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి అస్సలు లేదు. అందున ఆమె కార్యకర్త కూడా కాదు, ఆమె జీరో. ఆమె గురించి మేము చివరికి ఆమె గురించి ఏం చెప్తారు? ఆమె వ్యవహారం పైన కాంగ్రెస్ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? మీకు ఆమెని అంటే రానున్నటువంటి రోజులు మరి పార్టీలోకి రానిస్తారా, రానివ్వరా? ఆమె కార్యకర్తనే కాదండి, వాళ్ళ అమ్మ మినిస్టర్ అయింది కాబట్టి ఆమె ఈరోజు మాటలు మాట్లాడుతున్నందుకు ఆమెకు ఈరోజు మీరందరూ కూడా ఇంత ఇంపార్టెంట్ ఇస్తున్నారండి. అదే ఒక నాలాంటి కార్యకర్త వచ్చి మాట్లాడితే ఇన్ని ఛానళ్ళు ఇన్నిసార్లు ప్రకటిస్తాయా అండి? మనకు ఒక ఆత్మవిమర్శ చేసుకోవాలి ఒకసారి. అంటే మినిస్టర్ బిడ్డ అయినంత మాత్రాన ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుందా? అంటే కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు మాట్లాడిచ్చే మాటలన్నీ ఈమె మాట్లాడుతుంది ఎట్లా? ఎందుకంటే నెక్స్ట్ టైం మేము ఆమె పోదలుచుకుంటే సపోర్ట్ చేయకుండా పార్టీకి వెళ్ళిపోతే అయిపోతుంది. అంతేగాని మా పార్టీని బదనం చేసి పోయేది ఎందుకు? మా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎంతో మేలు చేస్తూ ఉంది. ఆ విషయం కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు టీఆర్ఎస్ గోరంతా చేసి కొండంతా చెప్పుకుంది. మేము ఇప్పుడు కొండంతా చేసి కూడా గోరంతా కూడా చెప్పలేకపోతున్నాం. అది మా దౌర్భాగ్యం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఎవరైనా పార్టీ లైన్ దాటొద్దని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గారికి, మా పిసిసి మహేష్ అన్న గారికి నేను కోరుతా ఉన్నాను. ఇంకోసారి ఎవరైనా ఇలాంటి మాట్లాడితే కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాను.